మరోసారి మోడీ ప్రధాని అవుతారని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అంబేద్కర్ ను అవమానించిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోడీ ముందుకొచ్చారని గుర్తు చేశారు. అనేక ఉపకులాల వారు ప్రయోజనం పొందుతారని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థి లేరని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. 4 ఎంపీ స్థానాలు ఎస్సీ రిజర్వ్ చేసినప్పటికీ వాటిలో ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఓబీసీ రిజర్వేషన్ వల్ల ఎన్నో ఉపకులాలకు లాభం చేకూరిందని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. భారతదేశం వెనుక తీసుకుపోతుంది, భారతదేశంను డివైడ్ చేస్తుంది. మేము భారతీయులందరూ ఒకటే, మతపరంగా డివైడ్ చేయం మేము అన్ని. కానీ వెనుకబడిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకుంటాం. ముస్లిమ్స్ ఉండని, ఎవరన్నా ఉండని మేము రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళం. మీరు రిజర్వేషన్ తీసిన వాళ్ళు, మీరు ఓబీసీల రిజర్వేషన్స్ తీసుకొచ్చు. మళ్ళోసారి ఈ మాటలు తీయకండి. మీ మీదనే మీరు బురద చల్లుకున్నట్టయితుంది. అదంతా ఇడిచిపెట్టి చరిత్ర ఇడిచిపెట్టండి. ఇప్పుడు చూడు, ఈ క్షణంలో చూడు ఏ మొహంతో అంటున్నారు మీరు. ఇప్పుడు ఎన్నికలు అవుతున్నాయి. 4 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి, 3 లోక్సభవి, క్యాంటోన్మెంట్వి. మీరు ఒక్కటన్నా మాదిగలకు ఇచ్చిండ్రా? అందుకే ఎవ్వరు కూడా మాదిగల అయితే మీకు ఇవ్వలేరు. ఓబీసీల రిజర్వేషన్స్ ఉండి అని ఎంతో అంతో న్యాయమవుతుంది. ఓబీసీ అంటే ఒక కులం కాదు, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో వృత్తులు, ఎన్నో కులాలు ఉన్నాయి. అందులో న్యాయమైనట్టు వర్గీకరణ చేసిండ్రు. ఈ డిమాండ్ ఉండే ఎస్సీలో కూడా న్యాయమైనట్టు, ఎవరికి నష్టం కాదు. అందరు ఎన్నో కులాలు ఉపకులాలు ఉన్నాయి, వాటికి ఎన్నో ఉపకులాలకు అన్యాయమవుతుంది. అది న్యాయం చేసేది మేము. 2 PhD ఉన్నాయి, రాజ్యాంగం రాసే కమిటీకి చైర్మన్ ఉన్నాయనుకో. భారతరత్న మీరు ఇయ్యలేదు. ఇన్నేళ్ల తర్వాత భారతరత్న మేమిచ్చినాం, బీజేపీ పార్టీ ఇచ్చింది. అదే కాక ఆయనను గౌరవించలేదు, అవమానపరిచిండ్రు. మేము ఎట్లయితే ఖురాన్, భగవద్గీత, ఇంకా బైబిల్ పుణ్య పుస్తకాలో అట్లా రాజకీయాలలో పుణ్య పుస్తకము రాజ్యాంగమే. అందుకే ఈ మహావ్యక్తి ఎక్కడైతే పుట్టిండో, పెరిగిండో, చదువుకుండో, ఇంగ్లాండ్ ఎక్కడైతుండో, రాజ్యాంగం రాసేటప్పుడు ఎక్కడో ఉండో, ఇది ఒక పుణ్యక్షేత్రంగా మారుస్తున్నాము, 5 ధామ్ అని. అది మేం చేస్తున్నాం, మీరు కాదు. ఇప్పుడు రత్నం గారు చెప్పినట్టు ఆయనకు స్టాచ్యూ లేకుండే, ఎక్కడ ఎవరెవరో స్టాచ్యూ ఉండే, ఎక్కడ లోక్సభలో అది పెట్టించింది